చాలా పెద్ద సర్వే జరుగుతోంది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఎవరికి ఉంది? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం, ఈ రెండింటిలో కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కొత్త వ్యూహాలని అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ తిరిగి రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్తని ఖరారు చేసినట్టు సమాచారం. 2019-2024 ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ పనిచేసింది. సారథులు మాత్రం మారారు. ఫలితాలు వేరువేరుగా వచ్చాయి. దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక, తాజా వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరిగి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2019-2024 కాలంలో రాజకీయంగా చేసిన పొరపాట్లన్నీ సరిచేసుకుంటూ ఈసారి అధికారంలోకి వస్తే కేడర్కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకి జగన్ పిలుపునిస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీలని పీపీపీ విభాగంలో చేపట్టాలనే విధానాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతం, కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకం మీద జగన్ ఫోకస్ చేస్తున్నారు. 2019లో ప్రశాంత్ కిషోర్ టీం, 2024లో రుషిరాజ్ సింగ్ టీం జగన్ కోసం పనిచేశాయి. కానీ 2019లో గెలిచిన జగన్ 2024లో ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలో ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిషోర్ అప్పట్లో చంద్రబాబును కలిశారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకాం వేసి జగన్ను ఓడించే వ్యూహాలకి కూటమికి ప్రశాంత్ కిషోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మద్యం, ల్యాండ్ టైటిల్ యాక్ట్, పెన్షన్ల పెంపు, వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ సలహాలుగా టీడీపీ నేతల సమాచారం. కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలో కూడా ప్రశాంత్ కిషోర్ని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాల మీద చర్చించి సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీకి 2024 ఎన్నికలకు ముందు పనిచేస్తున్న రాబిన్ శర్మ టీం కూడా షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఐపాక్లో ప్రశాంత్ కిషోర్కి సన్నిహితుడుగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయవేత్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకుంటున్నట్లుగా పార్టీ ముఖ్య నేతల నుంచి సమాచారం అందుతోంది. 2029 ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు, సలహాలు అందించే విధంగా నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. ఇక దశలో గతంలో పనిచేసిన రిషిరాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకొచ్చినట్టు పార్టీలో ప్రచారం జరిగింది. దీని మీద జగన్ ఆసక్తిగా లేరని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తల్లో ఒకళ్ళతో ఒప్పందం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యునికి త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా జగన్ ఇక పార్టీ క్యాడర్ ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ తీసుకునే నిర్ణయాల మీద కూడా పార్టీలో ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది.